గొంతెత్తితేనే విద్యార్థులు అంటారు, వాళ్ళని గొంతెత్తితేనే విద్యార్థి నాయకులు అంటారు నేను. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఆ చైతన్యాన్ని కోల్పోద్దని కోరుకుంటాను. ఒక విద్యార్థి నాయకుడిగా ఇలా రాజకీయాలు ఉన్నవాడికి నేను చెప్తా ఉన్నా, విద్యార్థి నాయకత్వం యూనివర్సిటీలు ఎప్పుడు కూడా గొంతెత్తి ప్రశ్నించే గొంతు కలిగి ఉండాలనేది నా కోరిక. డెఫినెట్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకే ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి అంశాలని అప్సెట్ చేయాలి, చెడ్డ అంశాలని ఖచ్చితంగా ఖండించాల్సింది. ఆ పాత్రను యూనివర్సిటీలు పోషించాలి, యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వం పోషించాలని కోరుకునేవాడిని నేను. ఆ పాత్రను యూనివర్సిటీ ఎప్పుడు పోషించాలి, ఉస్మాన్ సిటీ అందులో పెద్దన్న పాత్ర పోషించాలని కోరుకునేవాడిని. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి మొదటి కారణం ఏమై ఉండొచ్చు? మొదటి కారణం మీరు చెప్పండి, ఒక అధికార ప్రతినిధిగా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఒక కారణాన్ని చెప్పాలని చెప్పలేను మీ టీవీ ద్వారా. కర్ణుని సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పట్టుకోవడానికి ఒక కారణం ఏం లేదు. నేను ఒక కారణం అడుగుతున్నా, అనేక కారణాలు ఉండొచ్చు, మొదటి కారణం అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 100% ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాల మధ్యన ప్రభుత్వానికి ప్రజలకిచ్చే అభివృద్ధి కార్యక్రమం మధ్యన కార్యకర్త ఉండాల్సిన అవసరం ఉండే. ఆ కార్యకర్త నిర్లక్ష్యం చేయబడని నేను అనట్లే, ఆ కార్యకర్త నిర్లక్ష్యం చేయబడని చెప్పేసి 13 పార్లమెంటు సమావేశాల్లో చెప్పడం జరిగింది. అంటే కార్యకర్త మెయిన్ పిల్లర్గా ఉండాల్సిన అవసరం ఉండే. మనం అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వగలిగినాము, అన్నీ ఆన్లైన్లో ఇవ్వగలం. రైతు బంధు ఆన్లైన్లో పడుతుంది, ఆసరా పింఛన్ ఆన్లైన్లో పడుతుంది, రైతు భరోసా ఇటునండి, రైతు రుణమాఫీ ఆన్లైన్లో పడుతుంది, కేసీఆర్ కిట్టు ఆన్లైన్లో పడుతుంది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమం ఆన్లైన్ పడడం ద్వారా ప్రభుత్వానికి ప్రజల మధ్యన వారధిగా ఉండాల్సిన, ఒక బ్రిడ్జిగా ఉండాల్సినటువంటి కార్యకర్త నిర్లక్ష్యం చేయబడినటువంటి పార్టీ భావనలో అక్కడ మొదటి దెబ్బ తగిలిందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే మీరు చెప్పుకోవడంలో లోపం జరిగిందని అంటారు. కార్యకర్త యాక్టివ్గా లేడు కదా, కార్యకర్త ఇక్కడ నీకు సంధానకర్త లేడు కదా. ఏమన్నా పట్టించుకురా మీరు పార్టీ కార్యకర్తలను? అదే భావన నేను అంటున్నా కదా, ఆ భావన వచ్చింది. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ పట్టించుకోకుండా ఉంటుందా? 65 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. నేను ఒక మంచి అంశం అడుగుతాను, మీ తోటి ఉద్యమకారులు కావచ్చు, మీరు కావచ్చు, ఓకే మీరు ఒక లెవెల్లో ఉన్నారు, బాల్కసుమన్ గారు ఎమ్మెల్యేగా చేసిరు, ఇంకొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చైర్మన్గా చేసిరు కదా, కార్పొరేషన్ చైర్మన్గా. కాకపోతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. 100% నువ్వు అన్న మాట వాస్తవం. అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్న సమయం అనేది అందరికీ న్యాయం చేసే అవకాశం ఇవ్వకపోవచ్చు, మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ ఫ్లేవర్ అయితే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన సందర్భంలో భారత రాష్ట్ర సమితి మా ఇంటి పార్టీ అనుకున్నారు ప్రజలందరూ. భారత రాష్ట్ర సమితి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఇది నాది అని ఓన్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో నాది అనే ఫ్లేవరు తగ్గిపోయింది, గుండెల్లో పెట్టుకున్నటువంటి అంశము కొంచెం కిందికి దిగింది. కాబట్టి ఈ అంశాలు ఏదైతే ఉందో నాది అని పెట్టుకున్నప్పుడు, మనది అనుకున్నప్పుడు పనిచేసే తత్వం వేరే ఉంటుంది. మన పార్టీ, మన జెండా, మన అంశం, మన తెలంగాణ అనేటువంటి దాని నుంచి కొద్ది కొద్దిగా 10 సంవత్సరాల కాలంలో ఏదైతే అన్ని అంశాల పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల దూరం జరగడం ద్వారానే ఇవాళ ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తప్ప ప్రభుత్వం చేసే యాక్టివిటీస్లో కానీ, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ లోటు లేదు. ప్రజలకు చేసే మేలులో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ నాయకత్వం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కానీ తెలంగాణ ఫ్లేవర్లో కొంత ఆ ఫ్లేవర్లో పలసనైంది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కొత్త అధికారాన్ని కోల్పోవడానికి ఈ కారణాలను నేను భావిస్తాను. ఇప్పుడైనా కార్యకర్తలను పట్టించుకుంటారా మరి మీరు? 100% పట్టించుకుంటారా? కార్యకర్తలే పట్టుగొమ్మలు అంటారా నేను? ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు. 100% పట్టించుకోవాల్సిందే, 100% సమీక్ష చేసుకోవాల్సిందే, 100% తప్పులు ఏదైతున్నాయో వాటిని సరిదిద్దుకోవాల్సిందే. ఇంకా సరిదిద్దుకోకుంటే ఇంకా నష్టపోతాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో జోకేటటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి కార్యకర్తలకు ఏం అన్యాయం జరుగుతుందో వారధులుగా ఉండేటటువంటి నాయకులు అధిష్టానం దగ్గరికి తీసుకోపోలేదు. క్రాంతి ఏ రాజకీయ పార్టీలోనైనా ఫస్ట్ దీన్ని ఒప్పుకుంటారా మీరు? ఏ రాజకీయ పార్టీ దీన్ని ఒప్పుకుంటారా అది చెప్పండి. ఏమంటారు మీరు అన్నది? నేను అన్నది జోకే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల, అధిష్టానానికి చెప్పకపోవడం వల్ల కార్యకర్తలు ఎంత నష్టపోతారు, ఎంత వాపోతారు అని అన్నది, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని నేను అంటున్నా. మీరు దీన్ని ఒప్పుకుంటారా? ఏ రాజకీయ పార్టీలో అయినా జోకే వాళ్ళు ఉంటారు, తూకం వేసే వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర జోకే వాళ్ళు తూకం వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే పార్టీకి వచ్చే రిజల్ట్స్ తగ్గుతూ ఉంటాయి. ఈ తూకం వేసే వాళ్ళ సంఖ్య, జోకే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటే పార్టీలో రిజల్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది.
ఇది ఏ రాజకీయ పార్టీ గ్రహించకపోతే ఆ రాజకీయం నష్టపోతుంది. బీఆర్ఎస్ పార్టీలో మాకు జోకడం కానీ తూకం వేసే వాళ్ళ సంఖ్య ఎవరు లేరు మా దగ్గర. అంతా కేసీఆర్ గారే నేను చూసుకుంటారు. పేర్లు చెప్పాలా అంతా కేసీఆర్ చూసుకుంటాడు. నేను పేర్లు చెప్పాలా? కేసీఆర్ ఎవరెవరు గారిని చెప్తారో? జోకం కానీ పేర్లు కేసీఆర్ చెప్పాలా? గారిని నేను తూకం ఎవరెవరు వేసే శక్తి చెప్తారో? ఎవరికి లేదు మా పేర్లు రాజకీయ చెప్పాలా? నేను మా ఎవరెవరు పార్టీలో. చెప్తారో? పేర్లు చెప్పాలా? నేను ఎవరెవరు చెప్తారో? ఎవరు జోకరు. ఎవరు జోకరు? జోకినా మా నాయకుడు పట్టించుకునే పరిస్థితి లేదు. తూకం వేసే పరిస్థితి మా కేసీఆర్ని అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ గారిని అంచనా వేయడం, కేసీఆర్ కానీ గారిని ప్రేమ తూకం వేసి- ఉండాలన్నా. అంటే మనం ఉన్న పార్టీ మీద, మనం ఉన్న ఇల్లు మీద, వ్యవస్థ మీద ప్రేమ ఉండాలి. కానీ తప్పును కూడా ఒప్పుకోలేంత ప్రేమ ఉండొద్దు అన్న. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఒప్పుకో అంటున్నావు. అంటే జోకే వాళ్ళు ఉన్నారు మీ పార్టీలో అని అంటున్నాను నేను. జోకే వాళ్ళు ఉన్నారని అంటావా? ఉన్నారు. నాతో ఒప్పిస్తావా? ఒప్పుకోండి అంటున్నా. నాతో ఒప్పిస్తావా అంటున్నా? ఒప్పుకోండి అని అంటున్నా. నేను ఒప్పిస్తావు అంటున్నా. నేను ఒప్పుకోండి అని అంటున్నా అన్న. ఎందుకు ఒప్పుకోవాలి లేనప్పుడు అంటున్నా? లేనప్పుడు ఒప్పుకోరని. Yes. సరే, మీ నోటితోటే భవిష్యత్తు కాలంలో నేను జోగట్టులు ఉన్నారు క్రాంతి అని అనిపించే బాధ్యత నాది. ఓకే ఓకేనా? ఓకే రైట్. భువనగిరి ఎంపీ స్థానంగా మీకు ఇవ్వాలని మీరు కొట్లాడుతున్నారు, ఇస్తే గెలుస్తానంటున్నారు. కానీ అక్కడ పైల శేఖర్ రెడ్డి ఆశాభావంతో ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీకి దూరమై మళ్ళీ పార్టీలో చేరినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి ఉన్నాడు. ఆ ఇద్దరు రెడ్డిలకు కాదని చెప్పేసి యాదవ్ గారికి ఇస్తారా? 100%